దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ నూతన ఉదయంలో దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఇన్ని రోజులు ఆశీర్వదించిన ఆ దేవాది దేవునికి వందనాలు చెప్దాం. ముఖ్యంగా ఈ ఉదయకాలంలో మీ అందరికీ కూడా పెంతెకోస్తు పండుగ గొప్ప మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనే నివసిస్తున్న దేవుడు. ఎంతగా మనము ఆ ప్రభువుని బాధ పెట్టినా కూడా మన నుంచి వెళ్ళిపోకుండా మరలా ప్రభు వైపు మనల్ని జీవితాలను త్రిప్పుతూ ఎక్కడ మనము ఈ లోకపు దారిలో పడిపోతామేమోనని ప్రతి క్షణము మన హృదయంలో ఉండి మనల్ని సరియైన దారిలో నడిపించడానికి మనతో సహచరుడుగా ఉన్న ఆ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి ఎన్ని వందనాలు చెప్పినా కూడా తక్కువనే. ప్రియులారా, ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు ఈ లోకంలో ఆ ప్రభు ఎన్నెన్నో కార్యాలను చేస్తూనే ఉన్నారు. మనము పెంతెకోస్తు పండుగ రోజున మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి వచ్చారు అని చాలామంది అనుకుంటారు. కాదు, ఆది నుండి పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవునిలో ఒక సభ్యుడైన ప్రభువు, ఆయన దేవుడు, ఆయనకి భావాలు ఉన్నాయి, అన్నీ కలిగిన దేవుడు ఆది నుండి అంత్యము వరకు ఈ లోకంలో ఆయన లోకాన్ని నడిపిస్తూనే ఉన్నారు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 2:1 నుంచి మనం చదివినప్పుడు ఈ సృష్టి అంతా ఈ విధంగా తీర్చిదిద్దబడక మునుపు సృష్టి ఎలా ఉండింది? చీకటిగా ఉంది, ఆకారం లేకుండా ఉంది, అంతా కూడా అయోమయంగా ఉంది. దానికి ఒక ఆకారం లేదు, చీకటిగా ఉంది, అంతా కూడా క్రమము లేకుండా ఉంది. ఎక్కడ చూసినా నీరు, ఎక్కడ చూసినా భూమి, ఎక్కడ చూసినా ఇదొక సృష్టిలాగా లేదు. అలాంటి పరిస్థితులలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీటి మీద తిరుగాడుతూ ఉన్నాడు. మనందరి జీవితాల్లో కష్టాల్లో, నష్టాల్లో, పాపములో, శ్రమల్లో, శోధనల్లో, బంధనాల్లో మనము పీడింపబడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా వదిలివేయవచ్చు. కానీ అలాంటి పరిస్థితులకు కూడా మన హృదయంలో ఉండి, నేను ఉన్నాను, భయపడకు, నీ జీవితాన్ని తిరిగి తీర్చిదిద్దేవాడను నేను, నువ్వు యేసు నామంలో మరొక్కసారి నువ్వు నూతనీకరించుకోవచ్చని మన హృదయంలో మనతో మాట్లాడుతూ మనల్ని తిరిగి నిరీక్షణలో నింపే దేవుడు. చూడండి, ఆ నీటి మీద తిరుగాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే వాక్యము అక్కడ చెప్పబడిందో, వెలుగు కలుగునుగా కానీ చెప్పబడిందో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వాక్యము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి కూడా చేయలేరు. ప్రియులారా, ఒకవైపు చేతిలో ఒక వాక్యం, దాన్ని పలికిన వెంటనే దాన్ని కార్యరూపాన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉంటారు. వెలుగు కలుగునుగాక అని చెప్పిన మరుక్షణమే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ చీకటి నుండి వెలుగును కలిగించాడు. నా జీవితంలో ఎప్పుడెప్పుడు మనం శ్రమల్లో, శోధనలో, వేదనల్లో ఉంటామో వాక్యాన్ని పలుకు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని ప్రకటించు అని మన హృదయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనకి ఇష్టం వచ్చినా ఇష్టం కాకున్నా, మన మనస్సు సహకరించకపోయినా, మన శరీరం సహకరించకపోయినా మనం పలకవలసింది వాక్యము. ఆ వాక్యమే తన యొక్క ఖడ్గములా తీసుకొని ఆత్మ యొసగు ఖడ్గమై ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును పట్టుకొని మనం ఏమేమి పలుకుతూ ఉంటామో ఆ కార్యాలను ప్రభు చేస్తూ ఉంటారు. చూడండి, దర్శన గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఆత్మయు వధువును యేసుక్రీస్తు ప్రభుల వారు రమ్ము అని పిలుస్తున్నారంట.
ఆ ప్రభు యొక్క స్వరాన్ని ఎవరెవరు వింటున్నారో వారందరూ కూడా రండి, జీవ జల నదులను మీరు స్వీకరించడానికి రండి అని ప్రతి క్షణం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మనిషిగా జీవిస్తున్నప్పుడు కూడా చూడండి, దేవాలయంలో నిలబడి యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో చదువుతున్నాం, దాహముతో ఉన్న వాళ్ళందరూ కూడా రండి, మీ యొక్క ఆత్మ దాహాన్ని తీర్చుకొనండి, అప్పుడు మీ హృదయముల నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ప్రియులారా, ఆది నుండి అంతము వరకు ఈ లోక సృష్టి పూర్వము నుండి ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో కార్యము జరిగిస్తూనే ఉన్నారు. మోషేని పిలిచిన దేవుడు, మోషే తన యొక్క జీవిత అంతంలో ప్రభువు మోషేతో చెప్తున్నారు, యెహోషువను నీవు పైకి లేపు, నీ చేతులను యెహోషువ మీద ఉంచు, నీ తర్వాత నేను యెహోషువను నాయకుడిగా ఉంచాను. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుని నామంలో యావే పేరా ఎప్పుడైతే మోషే యెహోషువ మీద తన చేతులను పెట్టాడో, మోషేలో ఉన్న ఆత్మ యెహోషువ మీదకి దిగి వచ్చింది. మోషేలో ఉన్న నాయకత్వపు లక్షణాలు యెహోషువ మీదకి దిగి వచ్చాయి. చూడండి, దేవుడు యెహోషువను పిలిచినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు, స్థైర్యంలో నువ్వు విడనాడవద్దు, మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో నీవు విజయం పొందాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహకరించాలంటే నువ్వు చేయవలసింది ఒకే ఒక్కటి, ధర్మశాస్త్రాన్ని పఠించుము, మననము చేసుకొనుము, ధ్యానించుము. నువ్వు ఎంతగా దివారాత్రములు ఆ ధర్మశాస్త్రాన్ని పఠిస్తావో, దాన్ని ఆచరిస్తావో, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నువ్వు కృతార్థుడవగుదువు, నువ్వు జయము పొందెదవు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కూడా ఉన్నాడు. ప్రియులారా, రాజులను ఎన్నుకొన్న దేవుడు, ప్రవక్తలను ఎన్నుకొన్న దేవుడు, వారందరినీ కూడా దేవుని సేవకు సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, సమూయేలు ప్రవక్త సౌలును రాజుగా అభిషేకించినది సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. తన జీవితాన్ని ఒక సాధారణ మనిషిగా జీవిస్తున్న సౌలు గాడిదలను వెతుక్కోవడానికి వెళ్ళిన వాడు ప్రవక్తల సమాజంతో కలిపి, చూడండి, ఆ అభిషేకముతో నింపబడిన తర్వాత ఆ యొక్క తైలపు నూనె తల మీద పోయబడిన తర్వాత ప్రవక్తల సమాజంతో కలిపి సాధారణ వ్యక్తి అయిన అతడు ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆ ప్రవచించడం మొదలు పెట్టగానే ఆ యొక్క చమురు తన తల మీద వేయబడగానే దేవుడు అతని హృదయాన్ని మార్చివేశాడు. ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక రాజు యొక్క హృదయాన్ని అందరూ అతనికి విధేయించే విధంగా అతని ఉన్నత స్థితిలోనికి లేపాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటే, నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను లెక్క చేయకపోయినా తగ్గిన సమయంలో తగ్గిన స్థితిలోనికి లేపడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహకరిస్తూ ఉంటాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును సొంత తండ్రి కూడా అభిషేకింపబడడానికి సమూయేలు ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అతడు ఒక లెక్కలో గణించబడలేదు. కానీ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, అంతకంటే బలాఢ్యులుగా ఉన్న అన్నలందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తిరస్కరించి, ఇంకా ఎవరైనా ఉన్నారా, దేవునికి ప్రీతికరమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నీ కుటుంబంలో ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా, చూడండి, అతడు వచ్చే వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు ప్రవక్తను ఆపాడు. నీవు దేవుని చిత్తానికి నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే ఎవరు నిన్ను లెక్క చేయకపోయినా, ఎవరు నిన్ను పిలవకపోయినా నీ స్థానాన్ని దేవుడు ఎవ్వరికి కూడా ఇవ్వరు. ఆ అన్నలని రాజుగా ఎన్నుకోకుండా ఆ గొర్రెల కాపరైన దావీదు వచ్చే వరకు కూడా సమూయేలు ప్రవక్త ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుడుగా ప్రతి క్షణము మనము గుర్తించి ఆ ప్రభువు మనల్ని నడిపించడానికి మనల్ని మనము ప్రతిరోజు ఆ ప్రభువునకు సమర్పించుకోవాలి. చూడండి, నూతన నిబంధనలో కూడా అననీయ సఫీరా గురించి అపోస్తుల కార్యముల 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం.
చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంగా జీవిస్తున్నారు. వారు స్థిర చర ఆస్తులన్నిటిని కూడా అమ్మేసి అపోస్తుల దగ్గరికి తీసుకొని వచ్చి అందరి కొరకు ఉపయోగపడేలా తమకున్నదంతే కూడా వెచ్చిస్తూ ఉన్నప్పుడు అననీయ సఫీరా కూడా తమ యొక్క పొలమును అమ్మి కొంత పైకమును దాచుకొని కొంత మాత్రమే తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టినప్పుడు అపోస్తులైన పేతురు అంటున్నాడు, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చదువుతున్నాం. అననీయ సఫీరా, ఎందుకు మిమ్మల్ని మీరు ఇలా మోసపుచ్చుకుంటున్నారు? మిమ్మల్ని మీరే కాదు, పవిత్రాత్మను కూడా మీరు మోసపుచ్చుచున్నారు. మీరు మనుషులనే మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మీరు మోసం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడైతే మనం ఇతరులను మోసం చేస్తున్నామో, మనం అనుకుంటున్నామో మనుషులను మోసం చేస్తున్నాం, మన పగవారిని మోసం చేస్తున్నాం, మనము వాళ్ళకంటే ఉన్నత స్థితిలోకి రావడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ వారిలో ఉన్న పరిశుద్ధాత్మను మనం మోసం చేస్తున్నాం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి మనిషి దేవుని రూపంలో ఉన్నాడు కాబట్టి ఏ మనిషిని మనం మోసం చేసినా వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తున్నట్లు. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి తెలియకుండా ఈ లోకంలో ఏదైనా జరుగుతుందా ప్రియులారా? చూడండి, ఆయన దేవుడు ఆయన మనుషుల భావాలను బాగా అర్థం చేసుకోగలిగిన వాడు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం. ఒకవైపు ఆయన దేవుని యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటాడు, మరొక వైపు మనుషుల మనోభావాలను కూడా అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంటామో వాటి యొక్క భావార్థాలను ఆ దేవునికి ఆయన అర్పిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము నిర్లక్ష్యము చేస్తే ఆయనకు కూడా భావాలు మనోభావాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభువుని మనము గాయపరచిన వాళ్ళం అవుతాం. అందుకని యేసు ప్రభుల వారు చెప్పారు కదా, పరిశుద్ధాత్మ దేవుని ఎవరెవరు గాయపరుస్తారో ఆ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు. పరలోకపు తండ్రిని గాయపరిచిన, యేసుక్రీస్తు ప్రభుల వారిని గాయపరిచిన ఆ పాపాన్ని మనం ఒప్పుకుంటే దానికి మనకు పాప పశ్చాత్తాపం మన్నింపు ఉంటుంది ప్రియులారా. కానీ అతి సున్నితమైన హృదయం కలిగిన మన కోసమే ఈ లోకంలో ఎంత భయంకరమైన స్థితిలో, పాపపు స్థితిలో మనము ఉన్నప్పుడు మనల్ని తిరిగి పరిశుద్ధంగా మార్చాలని మనలో జీవిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము బాధపడితే మనం ఆ పరిస్థితి ఎప్పుడు కూడా మన జీవితంలో రాకుండా ప్రతి క్షణము మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని విని ఆ తండ్రికి, ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఎలా మనం జీవిస్తే ఆయనకి ఇష్టంగా ఉంటుందో, ఆ దేవునికి మహిమకరంగా ఉంటుందో ప్రతి క్షణం ఆయన స్వరం వినడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుని ఎలా మనం పొందగలము? యోహాను సువార్త 14, 15, 16 వచనాల్లో మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెప్పారు, నేను ఈ లోకంలో చెల్లించిన వెల నేను చెల్లించాను, ఈ లోకంలో నేను చేయవలసిందంతా చేశాను, ఇప్పుడు నేను పరలోకపు తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను. ఆయన మీకు వచ్చి ఈ లోకంలో పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, మీరు ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా మిమ్మల్ని మీరు తీర్పునకు సిద్ధపరచుకోవాలి, ఈ లోకం మీరు నీతిగా ఎలా జీవించాలి, అవిశ్వాసం అనే పాపంలో పడకుండా ఎలా ఈ లోకంలో మీరు విశ్వాసులుగా జీవించాలి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకు అన్నీ బోధిస్తారు. ఆయన మీతో సహచరుడుగా ఉంటారు, ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఏ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదిలిపెట్ట వెళ్ళరు. పాపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పునీతుడుగా మార్చడానికి, కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ పరిస్థితిలో నుంచి లేపడానికి పరిశుద్ధాత్మ దేవుని నేను పంపిస్తాను, నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీకు ఆయన చేసిన వాగ్దానాన్ని మీకు అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు ప్రభుల వారు మోక్షారోహణమైన తర్వాత తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ప్రార్థించి మనందరి కొరకు ఈ పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. చూడండి ప్రియులారా, ఇంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితాన్ని నూతనీకరించుకోవడం ద్వారా మనల్ని మనము ఆ పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకోవాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు,
మీరు ఆత్మపూరితులు కండు. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఆ పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకొనుడు. ఆయన స్వరాన్ని వినడానికి వాక్యాన్ని చదవడం ద్వారా ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏమేమి మనం వాక్యాన్ని విశ్వసిస్తున్నామో ప్రకటిస్తున్నామో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొని దాని ద్వారా మన జీవితాలను సరిచేస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నూతన ఉదయంలో పెంతెకోస్తు పండుగ జరుపుకుంటున్న మనమందరం కూడా మరొక్కసారి మన జీవితాలను మనలో నివసిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకుందాం. ఆ ప్రభువే మన హృదయానికి రాజుగా ఉండి మనల్ని ఆత్మతో నడిపించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆది నుండి అంత్యము వరకు ఈ లోకంలో సృష్టిని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు ప్రభా. నాయనా, పిరికివారుగా పైగదిలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తండ్రి మీరు వారి మీదకి దిగి వచ్చినప్పుడు పెంతెకోస్తు రోజున వాళ్ళు ధైర్యంతో నింపబడ్డారు ప్రభా. అగ్ని జ్వాలల నాలుకలు వారి మీదికి దిగి వచ్చినప్పుడు అయ్యా ధైర్యపు ఆత్మతో వాళ్ళు నింపబడి నాయన లోకమంతటా సువార్త సేవను అందించడానికి ప్రపంచమంతటా వాళ్ళు వెళ్ళిపోయారు ప్రభా. నీకు స్తోత్రం. వారి ద్వారా నాయన సువార్త బోధింపబడి నాయన మేము కూడా నాయన సత్య సువార్తను స్వీకరించడానికి కృపను అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రం ప్రభా. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితాలను నూతనీకరించండి ప్రభా. నాయన మీకు నాయన మీరు చూపించిన మార్గంలో మేము నడుస్తూ యేసు ప్రభు నామానికి సాక్షులంగా ఉండడానికి నాయన నూరంతల అభిషేకాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మీరందరూ కూడా ఆత్మపూరితులు కండు అని చేసిన ప్రభు ఇచ్చిన పిలుపు మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొకసారి మీ అందరికీ పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.